అన్ని ర్యాలీల్లో మనతో పాటు పాల్గొంటూ అందరినీ ఉత్తేజపరుస్తూ ఉన్నారు. సేవలాల్ వారి సందేశం తీసుకుందాం. స్టేజీ మీద ఉన్న పెద్దలకి, ఎదురుగా నుంచున్న వాళ్ళకి, కూర్చున్న వాళ్ళకి, భోజనం చేసేవాళ్ళకి, పత్రిజీ మహారాజ్కి, హాతీరామ్, సేవాలాల్, 33 కోట్ల దేవతల ఆశీస్సులతో నేను చెప్తున్నాను ఏమంటే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకటి చేసింది ఎలాగైనా మనం చేస్తున్నాం. మనం చేసే అంత మాత్రమే కాదు, మనం అందరికీ ఒక్కొక్కళ్ళకి ఫోన్ ద్వారా మనం అందరికీ చెప్పాలి మన నీతి నిజాయితీ ఏంటో, దీంట్లో ఉన్న అనుభవాలేంటో, ఈ శ్వాస మీద ధ్యాస గురించి, దీంట్లో ఎంతవరకు లోతు, ఎంతవరకు ముందుకు తీసుకెళ్లాలి, ఏం చేయాలనేది ప్రతి ఒక్కళ్ళో ఈ ఉత్సాహం పైకి రావాలి. చేస్తున్నామంటే చేస్తున్నాం, ముందు ఏదో చెప్పారు వాళ్ళు చెప్పిందే మనం చెప్పాలి అనేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోన్ల ద్వారా ఈ శ్వాస మీద ధ్యాస జ్యోతిని దీనికి పైకి తీసుకురావాలి, ఈ ఎలుగుని ముందుకు రావాలని చెప్పేసి నా ఒక ఆశ. నేను కూడా చాలా వరకు ఇక్కడి నుంచి పంజాబ్ దాకా, గోల్డెన్ టెంపుల్ దాకా చెప్తున్నాను అందరికీ, చిక్కులోళ్ళకి కూడా అందరికీ చెప్తున్నాను. అంటే ప్రతి శాకాహారం రావాలి. ఎందుకంటే అంత సమాజంలో మొత్తం పోరాటాలు, యుద్ధాలు నడుస్తున్నాయి. దేని ద్వారా వస్తున్నాయి ఇవి అంటే, దీనికి మనం ఒక జీవహింస చేస్తున్నాం. ఒక కోడిని, యాటని, ఆవుని, బర్రెని, ప్రతి ఒక్క జీవికి జీవము తీసేసి దానికి ఒక మాంసాహారంగా దానికి తింటున్నాం. మనం భోజనంలో ఒక రాక్షస తిండి తింటున్నాం. ఈ తిండిని మానేయాలి, శాకాహారం తినాలి, పప్పు భోజనం తినాలి, కూరగాయల భోజనం తినాలి, ఎంతసేపు మంచి ధ్యానం చేయాలి, మంచిగా నిద్రపోవాలి, ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి మాటలు చెప్పాలి, కడుపులో ఏ లోపం రావద్దు. మన దాంట్లో ఎవరైనా సరే చిన్న పెద్ద గౌరవం ఇచ్చేసి మాట్లాడాలి. ఎవరికైనా సరే ముందుకు నడవాలంటే వీడెంత నేనెంత అనేది అనకుండా కొంచెం మంచి గౌరవం చూసి చెప్పి మనం అందరినీ చేయాలి. జై గురుదేవ్ దత్త.